మనకి అనేకమైన సమస్యలతో మనం పోరాడుతూ ఉంటాం. అంటే సడన్గా ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక సమస్య, ఎవరితోనో ఒక సమస్య, ఒక బాధ, ఒక వేదన, ఒక శ్రమ. ఎందుకు మనకి సమస్యలు వస్తాయి? నిజానికి సమస్య మన జీవితాల్లో వస్తే మనము ఆత్మానుసారులమా శరీరానుసారులమా అనేది మనల్ని పరీక్షించడానికే శ్రమలు సమస్యలు వస్తాయి. మనం అది గుర్తించాం. ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారం. దేవుని పాదాల దగ్గరికే చేరాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే హన్నా సమస్య వచ్చింది. ఆమెకున్న భయంకరమైన సమస్య ఏంటంటే గర్భఫలం లేదు. తన పక్కనున్నటువంటి పెనిన్న బహుగా శ్రమ పెడుతుంది. హన్నాని బహుగా విసిగిస్తూ ఉంది. ఆ బాధలో, ఆ వేదనలో హన్నా ఎక్కడికి చేరింది? మందిరానికి చేరింది. దేవుని పాదాల దగ్గరికి చేరింది. ఈరోజు నీ జీవితంలో కూడా సమస్యలు వస్తున్నాయి. నిజంగానే ఒక సమస్య వచ్చినప్పుడు కరెక్ట్గా అది మీరు ఫస్ట్ అనుకోవాల్సిందంటే ఈ సమస్య నన్ను పరీక్షించడానికి వచ్చింది. నేను ఆత్మీయురాలినా లేకపోతే కాదా, శరీరాన్ని తత్వంతో ఉన్న వ్యక్తినా అని నన్ను పరీక్షించడానికి వచ్చింది. నేను దేవుని పెరట కరెక్ట్గా నేను నిర్ణయము తీసుకోవాలి అని అనుకోవాలి. నీ బిడ్డల విషయంలో సమస్య, బిడ్డలు ఉండకూడని విధంగా ఉంటున్నారు, చేయకూడని విధంగా చేస్తున్నారు, మాట్లాడని విధంగా మాట్లాడుతున్నారు. అలా వచ్చినప్పుడు వెంటనే నువ్వు విశ్వాసంతో చెప్పగలుగుతున్నావా? లేదు, నా దేవుడు ఈ బిడ్డని ఖచ్చితంగా మారుస్తాడు, ఉన్నతంగా నిలబెడతాడు, నేను ప్రార్థన చేస్తా, నా దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు అని చెప్పగలుగుతున్నావా సమస్యతోటి? కనుక హన్నా సమస్య ఉంది, తన సమస్యను తీర్చగలరు దేవుడు మాత్రమే అని మందిరంలోనికి ప్రవేశించింది. మందిరాన్ని ఆశ్రయించింది. హన్నా ఆ పెనిన్నా పెట్టే బాధకు తట్టుకోలేకనే మందిరంలోకి వచ్చింది. విసిగించేస్తుందంట. పెనిన్నా విసిగించిందంట, మాటల చేత విసిగించింది, ప్రవర్తన చేత విసిగించింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంటిలో రక్షణ లేనటువంటి వారు బట్టి విసిగిపోయావా? ఇంకా ఏమీ చేయలేను, ఇంకా అయిపోయింది అన్నట్టుగా నీ జీవితం ఉందా? ఎంతో కష్టం అనుభవిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు ప్రభు పాదాలు ఆశ్రయించు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు కనపడకుండానికి కారణము మన హృదయమే దేవునికి అడ్డుగా ఉంది. రక్షింపబడక ఉన్నట్లు యెహోవా హస్తము పొరచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయనకి మనకి మధ్య మన పాపములు అడ్డుగా ఉన్నాయని మర్చిపోవద్దు. వాటిని తొలగించుకోండి, ఆ అంధత్వాన్ని తొలగించుకోండి. ఏది నీ జీవితంలో బలహీనతగా ఉందో దాన్ని గుర్తించడమే నిజమైన విజయం దాగి ఉంది. విజయం దాగుంది ఎక్కడ తెలుసా? నీలో ఏ పాపమో, నీలో ఏ బలహీనత లోపల దాగి ఉందో, లోపట దాగి ఉందో దాన్ని గుర్తించినట్లయితే నువ్వు ఇంకా వెంటనే విజయాన్ని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే ఆమె అత్యధికమైన కోప కారణం బట్టి నిట్టూర్పులు విడిచుచున్నాను అని కన్నీటి ప్రార్థన చేసేసి ఆ పాపమును విడిచిపెట్టింది. ఆ పాపము గురించి పశ్చాత్తాపడింది. ఆ పాపము గురించి మరి విడుదల పొందుకుంది. వెంటనే ఏలీ అంటున్నాడు, నీవు ఇశ్రాయేళ్ల దేవునికి ఏదైతే మొరపెట్టి ఉన్నావో అది వచ్చే సంవత్సరం కల్లా నీ జీవితంలో జరుగుతుంది. అలా చెప్పినప్పుడు నాట నుండి ఆమె సంతోషంగా ఉంది. ఈరోజు చాలామంది సంతోషంగా లేరు. ఆత్మఫలాల్లో ఒకటైనటువంటి సంతోషము చాలామందిలో కనపడ్డాల. కారణం ఏంటి? ఏది నీ యొక్క సంతోషాన్ని దోచుకుంది? సత్యమైనటువంటి సంతోషం ఎక్కడుందో తెలుసా? రక్షణ ఆనందం అదే దేవునిలో ఉంది. యేసయ్య నీకు తోడుగా ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మనకి తోడుగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. యేసయ్య పాదాల దగ్గర మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడిచ్చే సంతోషం మనలో ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం త్రొట్టిల్లిపోం.
కనుక ఆ నాట నుండి ఆమె సంతోషంగా ఉంది. ఎందుకు ఉందంటే ఆమె తనలో ఉన్న పాపాన్ని సమాధి చేసింది, తనలో ఉన్న బలహీనతను సమాధి చేసింది. కాబట్టి అది ఒకలాంటి సంతోషం ఆమెను ఆవరించింది, ఆత్మీయ సంతోషము ఆమె కలిగి ఉంది. వెంటనే గర్భఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక సమస్యలు మన జీవితాల్లో మనల్ని పరిశీలిస్తాయి, పరీక్షిస్తాయి, మనలో ఉన్నటువంటి బలహీనతల్ని బయటికి తీసుకొని వస్తాయి. కనుక సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఒకవేళ మీ బిడ్డలు మీ యొక్క కుటుంబస్తుల ద్వారా మీకు ఇబ్బందులు వస్తున్నట్లయితే మీరు ఆత్మీయంగా సిద్ధపడడానికి వాళ్ళే గొప్పగా మీకు మార్గాన్ని చూపిస్తారు. చూడండి, కత్తిని షార్ప్ చేయాలని మీరు అనుకున్నారు, చాలా షార్ప్గా అది పని చేయాలి, అది ఉపయోగపడాలి కదా. తీసుకుపోయి మీరు ఏం చేస్తారు? స్పాంజ్ కేసి రుద్దుతారా, రాయి కేసి రుద్దుతారా? అది ఇందులో ఒక శ్రేష్టమైన గూఢమైన అర్థం ఉంది. మనల్ని మన యేసయ్య షార్ప్ చేయాలనుకుంటున్నాడు, చాలా షార్ప్గా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఎవరిని పెడతాడు పక్కన? చుట్టూ ఎవరిని పెడతాడు? రాతి వంటి స్వభావాలు, రాళ్ళను పెడతాడు. వాటికి పోయి మనము తగిలినట్టయితే బాగా షార్ప్ అవుతాం, ఉపయోగపడతాం. మొద్దుబారిపోము, విసిరివేయబడం, మనము ఉపయోగపడతాం. శ్రేష్టమైన రీతిగా పర్పస్ సాల్వ్ అవుతుంది మన ద్వారా. కనుక ఉన్నతమైన తలంపుని నెరవేర్చేవారిగా మారిపోతాం. దేవుడిచ్చింది కరెక్టే కదా, దేవునికి స్తోత్రం. కనుక దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు బండరాల్లాగా మారిన వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించకుండా షార్ప్ అవ్వండి. కానీ ఒక రోజు వస్తుంది, నువ్వు ఉన్నతంగా నిలబడతావు. నీ ప్రార్థన ఎంతో బలమైనదిగా సిద్ధపడుతుంది, నీ ప్రార్థన ఎంతో గంభీరంగా మారుతుంది. నీ ప్రార్థన ద్వారా అనేక మంది బంధకాలలో ఉన్నవారు, బంధించబడినవారు విడుదల పొందుకుంటారు. నీ ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆ రీతిగా జరగాలి అంటే బండలు నీ చుట్టూ ఉండవలసిందే. రాతి వంటి స్వభావం కలిగిన వారు ఎవరికున్నారో మీరు ధన్యులు. రాబోయే దినాల్లో మీరు శ్రేష్ఠులుగా మీరు మారబోతున్నారు. కనుక దేవుడు ఏది చేసినా ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన ప్లానింగ్ చాలా బాగుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళే లేకపోతే మన జీవితం పరిపూర్ణమయ్యేది కాదు. పెనిన్నా లేకపోతే హన్నా జీవితం అసలు ఎందుకు పనికిరాదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము హన్నాని చూడలేం. పెనిన్నా ఉండబట్టే, పెనిన్నా గొడవకి, ఆ రాతి వంటి స్వభావానికి పరుగులు తీసుకుంటాం మందిరంలో పడిపోయింది, దేవుని పాదాల దగ్గర పడిపోయింది. దేవుడు సెట్ చేశాడు. ఎంత శ్రేష్టమైనటువంటి సమూయేలుకి జన్మనిచ్చింది, ప్రవర్తకి జన్మనిచ్చింది, తన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకుంది. అసలు ఆ క్రెడిట్ ఎవరికి చెప్పండి? పెనిన్నా లేకపోతే అన్నా అంత శ్రేష్టమైన బహుమానం దేవుని దగ్గర నుంచి పొందుకునేది కాదు. కనుక ఈరోజు మన సమస్యలు మనల్ని గొప్ప వాళ్ళని చేయడానికి వస్తున్నాయి, మన శ్రమలు మనల్ని గొప్పవారిగా చేయడానికి వస్తుంది. కానీ మనం ఎవరి దగ్గరికి చేరాలి అనేది మన ప్రాముఖ్యం. యేసయ్య దగ్గరికి చేరాలి. సమస్యల్లో దేవుని పాదాలు ఆశ్రయించాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. మరి ఇదే సమస్యలు, ఇదే శ్రమలు ఎవరికి వచ్చాయి? నయోమికి కూడా వచ్చాయి. నయోమి జీవితంలో కూడా సమస్య వస్తే మాకు నయోమి దేవుణ్ణి పట్టుకోవాల్సింది పోయి వెళ్ళిపోయింది, మోయాబు దేశానికి పోయి సమస్తాన్ని కోల్పోయింది. కనుక సమస్య వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి. మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. ఆ సమస్య తీరడమే కాదు, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. కనుక మన చుట్టూ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నప్పుడు ఎక్కడ కూడా దిగజారిపోకుండా మనం నిలబడే విధంగా, ఆత్మీయంగా నిలబడే విధంగా మనం ఉన్నట్లయితే, మనం నిలబడతాము సమస్యలు అని దేవునికి తెలిస్తే అనేక మందిని నిలబెట్టేవారిగా దేవుడిని మనం నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక.